తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం. బాపట్ల జిల్లా దివ్యాంగుల పెన్షన్ తొలగింపును నిరసిస్తూ సెల్ టవర్ ఎక్కిన చెల్లరామయ్య. జిల్లా కలెక్టర్ మురళి వచ్చి వివరణ ఇవ్వాలంటూ నినాదాలు. అర్హులైన దివ్యాంగులకు పింఛన్లు ఎందుకు తొలగించారంటూ దివ్యాంగుల నాయకుడు చెల్లరామయ్య ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద సెల్ టవర్ ఎక్కి నిరసన దిగారు. బాపట్ల జిల్లాలో 3829 మంది దివ్యాంగుల పెన్షన్లను చంద్రబాబు ప్రభుత్వం తొలగించడం అప్రజాస్వామ్యకమని అన్నారు. వెంటనే అర్హులైన అందరికీ పెన్షన్లు మంజూరు చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద సెల్ టవర్ ఎక్కి బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళి వచ్చి సమస్యలను పరిష్కరించాలని చెల్లరామయ్య డిమాండ్ చేశారు. వెనక్కి తీసుకొని అవి రద్దు చేసి రేపు వచ్చే నెల 1వ తారీఖులో వికలాంగుల పింఛన్ కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. బాపట్ల జిల్లాలో 3829 పింఛన్లను వాటి సత్యం ద్వారా వికలాంగులకు గతంలో వచ్చే వికలాంగులకు నోటీస్ ఇచ్చి ఈ రోజు మీకు వచ్చే నెల నుంచి పింఛన్ రాదని చెప్పి నోటీస్ ఇవ్వడం జరిగింది. అడగని వికలాంగులు కాలు చెయ్య మోగా చెవుడు ఉన్న వికలాంగుల పింఛన్ తొలగించడానికి ఈ కూటమి ప్రభుత్వం ఎలా మనసు వచ్చిందని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వము వికలాంగుల పింఛన్ విషయంలో వెనక్కి తీసుకోకపోతే తప్పకుండా రాష్ట్రంలో ఉన్న వికలాంగులను కూడా ఈ రూపంగా నిలిచి చెప్తామని చెప్పి తెలియజేస్తున్నాను. బాపట్ల జిల్లా గవర్నర్ జిల్లా కలెక్టర్ గారు మా వికలాంగుల సమస్యని వికలాంగుల పింఛన్ తొలగించిన విషయం మీద తప్పకుండా తీసుకొని మా వికలాంగులందరూ కూడా వికలాంగుల పింఛన్ మళ్ళీ కొనసాగించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. జిల్లా కలెక్టర్ గారు గవర్నర్ జిల్లా కలెక్టర్ గారు తప్పకుండా ఈ శాస్త్రం మున్సిపల్ కార్యక్రమానికి తప్పకుండా జిల్లా కలెక్టర్ గారు వచ్చే వరకు